పూజ చేసేటప్పుడు ఈ పనులు చేయకూడదు. అలా చేయటం వలన మన ఆదాయం సగం తగ్గిపోతుంది. ఏమిటంటే మనం అగరబత్తి వెలిగిస్తాం కదా! మరి అగరబత్తి అనేది ఎన్ని సార్లు వెలిగించాలో చాలామందికి తెలీదు. అది ఆడ్ సంఖ్యలోనే ఆడ్ నంబర్స్‌తోనే వెలిగించాలి. బేసిక్ సంఖ్యల వాటితోనే పూజ అనేది అగరబత్తి అనేది రకాలుంటాయంట. అంటే పూజ ఎప్పుడు 1, 3, 5, 7 వంటి బేసి సంఖ్యలో మాత్రమే అగరబత్తులను వెలిగించండి. ఎందుకంటే 2 లేదా 4 అగరబత్తులను వెలిగించడం వల్ల మన దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తున్న వాళ్ళం అవుతాం. మరియు డబ్బు కాకుండా అది రాకుండా అడ్డుకుంటుంది. మరి ధూపం దిశ ఎట్ట ఉండాలంటే అగరబత్తి నుండి వచ్చే ధూపం ఎప్పుడు ఇంటి బయటకు వెళ్ళకూడదు. ధూపం ఇంట్లోకి ప్రసరించడం వలన అది పాజిటివ్ శక్తిని పెంచుతుంది. అందుకే అగరబత్తిని లోపలి గదిలో ఉంచాలి. తద్వారా ధూపం ఇంట్లోనే వ్యాపిస్తుంది. మరి బూడిద ధూపం వెలిగించినప్పుడు అగరబత్తి కాలిన తర్వాత మిగిలిన బూడిద ఉంటది కదా! ఎప్పుడు డస్ట్‌బిన్‌లో లేదా మురుకు కాలవలో వేయకూడదు. ఆ బూడిదని తీసి తులసి కోటలో లేదా శుభ్రమైన మట్టిలో వేయండి. ఇది కష్టార్జితం వృధా కాకుండా కాపాడుతుందనమాట. అందుకే ఇలా చేయాలి. ఈ పనులు మనం ముఖ్యంగా చేయాలి. కానీ పూజ చేసేటప్పుడు ఇలా చేయకుండా ఉంటే అగరబత్తులను ఎలా వెలిగించాలి, ఏ దిశలో ఉంచాలని మినిమమ్ ఇవి తెలియకుండా ఉంటే మాత్రం మనం ఆర్థిక నష్టం అనేది కోల్పోతాం. కాబట్టి ఎంత సంపాదించినా ఒక రూపాయి సేవ్ చేసుకోవడానికే కాబట్టి చిన్న టిప్స్ ఇవి ఫాలో అవ్వండి.